హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు ఖర్జూరం, నువ్వులు, పల్లీలతోటి లడ్డు వేసి చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక హాఫ్ కప్ దాకా నువ్వులు తీసుకుంటున్నాను నేను. మీరు క్వాంటిటీ డబుల్ చేసుకుందామంటే కప్పు దాకా తీసుకోవచ్చు. ఇలా నువ్వులు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి అయితే ఫ్రై చేసుకోవద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి కంప్లీట్గా. అలాగే ఇందులోనే పల్లీలు ఒక హాఫ్ కప్పు, ఇందులోనే ఒక హాఫ్ కప్పు దాకా ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నా. రెండు కొంచెం టైం తీసుకుంటున్నాయని ఒకటేసారి ఫ్రై చేసుకుంటున్నా అండి. అలాగే డేట్స్ ఇవి అయితే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇందులో సీడ్ తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడి ఉంటే గిట్ట పొడి ఫ్రై చేసుకున్నా ఏం కదండి. నా దగ్గర ఎండు కొబ్బరి ఉందని డైరెక్ట్ అలా వేసుకున్నా. అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత అందులోనే ఒక 2-3 ఇలాచీ వేసేసుకొని పల్లీలు, కొబ్బరి, ఇలాచీ మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇందులోనే నువ్వులు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా పట్టుకునే ఏం కదండి, నువ్వులు అక్కడక్కడ తగిలినా బాగుంటాయి. తర్వాత ఇందులోనే ఈ కప్పుతోటి సేమ్ డేట్స్ కూడా ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకోవాలి. మీకు నెయ్యి నచ్చితే ఫ్లేవరు 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని కలుపుకోండి. ఒకవేళ ఫ్లేవర్ నచ్చదు అంటే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతా కలిసేలా కలుపుకోవాలి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్లో బెల్లంతో చేసిన లడ్డూలు, పచ్చి కొబ్బరితోటి, బెల్లంతో, అలాగే చక్కెరతోటి 2 చేసినవి ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవడమే అండి మనకు నచ్చిన సైజులో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసుకోండి. మీకు ఒకవేళ ఖర్జూరాలు లేకపోతే దీని ప్లేస్లో బెల్లం పాకం పట్టేసుకొని అందులో కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు అండి. అంతే అండి, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. ఇలా అన్నీ చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, ఖర్జూరం, నువ్వులు, పల్లీలు, కొబ్బరి లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.